మా డిప్యూటీ ఇన్పుటేటర్ జాయిన్ అవుతూ ఉన్నారు, అసోసియేట్ ఇన్పుటేటర్. రైట్ నగేష్, ప్రస్తుతం మనం కాంగ్రెస్ నేతల స్పందన చూస్తాం. అంటే ఎక్కడ ఎవరు భయపడే పరిస్థితి అయితే కనపడడం లేదు, గట్టిగానే రిప్లై ఇస్తూ ఉన్నారు. లీగల్గా కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాం అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ నేతల ముందు లీగల్ ఆప్షన్స్ ఏంటి, ఎట్లా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు? నిజంగా ఇదేమన్నా బీజేపీకి బెనిఫిట్ అయ్యి, రాజకీయంగా బెనిఫిట్ అయ్యి కాంగ్రెస్కి నష్టం చేసేటటువంటి అంశం అంత డెప్త్ ఉందా ఇందులో? సింపథైజేషన్ ఇష్యూని తెరపైకి తీసుకొస్తే ఓట్లు సంపాదించుకోవచ్చు అనేది బీజేపీ పార్టీ ఆలోచన. అంటే నిన్న ఒక విషయాన్ని మనం పర్టికులర్గా గమనిస్తే, సీఎం రేవంత్ రెడ్డి మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఖచ్చితంగా కులగణన చేపడతాం, ప్రధానమంత్రి ఇందులో పార్ట్ కావాల్సిందని చెప్పుకోడు. దీని తర్వాతనే పరిణామాలు ఒక్కొక్కటిగా చేంజ్ అయ్యాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిన్న ఎల్బీ నగర్లో పర్యటిస్తూ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ఆయన టెక్నికల్గా మాట్లాడారు. రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అంటే తాము ఒక వర్గానికి వ్యతిరేకం కాదు, ఒకరికి అనుకూలం కాదు అన్న యాంగిల్లో టెక్నికల్ వర్డ్స్ మాట్లాడారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాతనే ఇలాంటి అంశాలు, అంటే కేసుకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అంటే ఢిల్లీ పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేయడం అనేది తెరపైకి వచ్చిందని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ అంశాలు రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాతనే మోహన్ భగవత్ మాట్లాడడం, తదుపరి ఢిల్లీలో నిన్న కేసు నమోదవడం, ఇవన్నీ ఖచ్చితంగా సింక్ అవుతున్నాయి. సింక్ అయిన క్రమంలో దేశవ్యాప్తంగా 10 మంది మీద కేసులు నమోదు చేశారు. అందులో తెలంగాణకు సంబంధించిన సోషల్ మీడియాకు సంబంధించిన 4 ఇందులో ఉన్నారు. తస్లిమా, నవీన్, సతీష్, శివకుమార్. ఇందులో మన్నె సతీష్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు. అంటే ఈ కేసులకు సంబంధించిన సెక్షన్లు చూస్తే కనుక ఏ కేసు కూడా 7 ఏళ్ళు పైబడి శిక్ష ఉన్న కేసులు ఏవి కాదు. ఇవన్నీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చే అంశాలు. కానీ ఏంటంటే కేసు నమోదు చేశాం సీఎం రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పి ఒక ప్రాపగండా తీసుకొచ్చి అనుకూల అంశాన్ని మార్చుకునేది అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే 153 సెక్షన్ చూస్తే కనుక, అంటే రెచ్చగొట్టే విధానాన్ని చూస్తే కనుక ఇందులో ఖచ్చితంగా 6 నెలలే జైలు శిక్ష ఉంది, జరిమానా ఉంది. అలాగే 153A చూస్తే కనుక 3 ఏళ్ల జైలు శిక్షనే ఉంది. ఇది కూడా డిఫరెంట్ గ్రూప్లో ఒక రిలీజియన్, అంటే 2 గ్రూపుల మధ్య తగాదాలు పెట్టడం అనేది ఒక అంశం కనిపిస్తుంది. అలాగే 465 ఫోర్జరీ, ఇది కూడా 2 ఏళ్ల జైలు శిక్ష ఉన్న అంశమే. ఎవరైతే కమిట్స్ ఫోర్జరీ షెల్ బి పనిష్డ్ అని చెప్పి ఇది చూపిస్తుంది. అలాగే 469 ఫోర్జరీ ఫర్ పర్పస్ ఆఫ్ హార్మింగ్ రిప్యుటేషన్, ఇది కూడా 3 ఏళ్లకు సంబంధించిన జైలు శిక్షనే. 171G ఫాల్స్ స్టేట్మెంట్ ఇన్ కనెక్షన్ విత్ ఎన్ ఎలక్షన్, ఇది కూడా కేవలం జరిమానాతో సరిపెట్టేది. ఇండియన్ పీనల్ కోడ్ చెప్తున్న ప్రకారం 7 ఏళ్ళు దాటితేనే ఈ కేసుకు సంబంధించి ఇంపాక్ట్ ఉంటుంది, అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది. నోటీసులు జారీ చేశారు కనుక ఢిల్లీ పోలీసుల ముందు ఈ 10 మంది హాజరవుతారు. హాజరైన తర్వాత వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ కేవలం ప్రాపగండా అంశాన్నే భారతీయ జనతా పార్టీ ఫ్రేమ్లోకి తీసుకున్న తర్వాతనే దేశవ్యాప్తంగా 10 మంది మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చెప్తున్నారు. ఇందులో హిమంత్ బిశ్వా శర్మ ఇతను చూడొచ్చు, ఇక్కడ ట్విట్ చేశాడు. అస్సాం పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ఎన్ ఇండివిజువల్ నేమ్డ్ శ్రీ రీటమ్ సింగ్ ఇన్ కనెక్షన్ విత్ ద ఫేక్ వీడియో ఇన్వాల్వింగ్ హానరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా. సో ఒక సీఎం ట్వీట్ చేయడం అంటే ఆలోచింపదగ్గ విషయమే. అంటే ఖచ్చితంగా ప్రాపగండని లేపడము, మత రిజర్వేషన్లు, అంటే కుల రిజర్వేషను, మత రిజర్వేషన్లకు సంబంధించి తెరపైకి తీసుకొచ్చి ఓట్లు దండుకోవాలనేదే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్న అంశం. ఎందుకంటే ఈ కేసులు చూస్తే కనుక ఈ కేసు ఎక్కడా సీరియస్నెస్ లేదు. అందులో 66 ఐటీ యాక్ట్ కూడా ఉంది, కానీ ఆ ఐటీ యాక్ట్ కూడా కేవలం జరిమానాకు సంబంధించిన అంశమే మనకు క్లియర్గా కనిపిస్తుంది. 7 ఏళ్లలోపు జైలు శిక్ష ఉన్న ఏ కేసు అయినా కూడా నోటీసులు జారీ చేయాలి. అంటే వాళ్ళు ఇచ్చింది 91 సిఆర్పిసి కింద ఇచ్చారు. సిఆర్పిసి నోటీస్ తీసుకున్న తర్వాత తను స్టేషన్కి వెళ్ళి ఇందులో ఆ వీడియోకి సంబంధించి ప్రచారం చేశాడా, లేకుంటే అతన్ని పోస్ట్ చేశాడా, వారిని ప్రాపగండ కింద బదనాం చేశాడా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఒక స్టేట్మెంట్ కింద వాళ్ళు తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్ పైన సంతకం చేసిన తర్వాత అతనికి ఇమ్మీడియట్గా ఆ స్టేషన్ నుంచి బెయిల్ మంజూరు చేయబడుతుంది. ఈ కేసు చాలా ఇంపాక్ట్ లేదు కాబట్టి ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్కి ఢిల్లీ పోలీసులు చేరుకొని, అందులో హైదరాబాద్ అంటే తెలంగాణకు కేంద్రంగా ఉన్న గాంధీ భవన్కు చేరుకొని నోటీసులు ఇవ్వడం అనేది కేవలం ప్రాపగండా చేయడము, ఇందులో ఇండియా కూటమిని బదనాం చేయడం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఒక రాష్ట్రానికి చెందినటువంటి పోలీసులు ఇంకొక రాష్ట్రానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరినో అరెస్ట్ చేయడానికో లేకపోతే నోటీసులు ఇవ్వడానికో వచ్చినప్పుడు లోకల్ పోలీస్ జ్యూరిడిక్షన్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఏంటి? టెక్నికల్ స్టెప్స్ ఎట్లా ఉంటాయి? అంటే టెక్నికల్ స్టెప్స్కి సంబంధించి ఏం చేస్తారంటే స్థానికంగా ఉన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్కి, అంటే ఈ జ్యూరిడిక్షన్ మొత్తం హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు సంబంధించి వస్తుంది కనుక ఖచ్చితంగా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇస్తున్నాం.
అంటే తమకు సేఫ్టీ ప్రికాషన్ కింద రక్షణ కల్పించాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అందించి ఉంటారు. ఒకవేళ అరెస్టు క్రమాన్ని మీరు చెప్పినట్టుగా తీసుకుంటే కనుక నేషనల్ ఏజెన్సీలు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, మిగతా ఎవరైనా సరే ఒక వీవీఐపీని అరెస్ట్ చేసే క్రమంలో ఖచ్చితంగా స్థానిక పోలీసుల సహకారం ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే బందోబస్తు ఏర్పాటు చేయాలి. స్థానికంగా ఉన్న కార్యకర్తలు, నేతలు అడ్డుకుంటారు, గొడవలు జరుగుతుంటాయి. కాబట్టి స్థానిక కమిషనర్కి సమాచారం ఇచ్చి ఆ జోన్ డీసీపీ కానీ, ఏసీపీ, సిఐలు వాళ్ళందరినీ మోహరించి అరెస్ట్ చేస్తారు. సో ఇదే కోణంలో కూడా స్థానికంగా కమిషనర్కి సమాచారం అందించి ఉంటారు. సమాచారం అందించిన తర్వాతనే నోటీసులు సర్వ్ చేసి, అంటే వాళ్ళు రావడమే హుటాహుటిన వచ్చి నోటీసులు ఇవ్వడం, మీడియా దృష్టిని ఆకర్షించడం, నోటీసులు గాంధీ భవన్లో అంటే మొదట ఆ ప్రాపగండ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చామని ఒక ప్రాపగండని బయటకు వదలడం. సో వాళ్ళ పర్పస్ సాల్వ్ అయ్యే విధంగా వ్యవహరించి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారు. సో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు తెలంగాణలో గెలుస్తుందనే ఒక లూప్స్, అంటే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేటివ్ ఉంటేనే ఖచ్చితంగా ఈ వ్యవహారానికి పాల్పడి ఉంటారు. తమను బదనాం చేయడానికే డబుల్ ఇంజన్ సర్కారాన్ని తీసుకురావడం, రకరకాల అంశాలని తెరపైకి తీసుకొచ్చి బదనాం చేయడానికే, ఇండియా కూటమిని బదనాం చేయడానికే ఇలాంటి వ్యవహారాలకు పోలీసుల్ని కేంద్రం వాడుకుంటుందనేది ఆరోపణ వినిపిస్తుంది. ఇలాంటి ఆరోపణలు బీజేపీ నేతలు పుంఖానుపుంఖాలుగా కాంగ్రెస్ మీద కావచ్చు, ఇతర పార్టీల మీద కావచ్చు చేస్తూ ఉంటారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా కావచ్చు, ఇతర సందర్భాల్లో కావచ్చు. సో ఇక్కడ భుజాలు తడుముకోవడం అని చెప్పాలా, అంటే రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ బాగా టార్గెట్ చేసింది మొన్నటి నుంచి. కొద్ది రోజుల నుంచి చూసినట్లయితే పదే రిజర్వేషన్కి సంబంధించి చెబుతున్నారు. కొంచెం భయపడుతూ ఉన్నారు ఈ విషయంలో బీజేపీ నేతలు దీనికి సంబంధించి. షూర్, ఎందుకంటే కులగణన చేపట్టడం అంటే దాదాపుగా అంటే తెలంగాణలో కులాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ అంశం ఏంటి, అందులో వాళ్ళ ఆస్పెక్ట్ ఏంటి, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళందరి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ తర్వాతనే ఒక రిజర్వేషన్ అనేది తెరపైకి వస్తుంది. అందులో ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాతనే ఇది కేంద్రానికి వెళ్తుంది, కేంద్రం ఆ బిల్ పాస్ చేస్తుంది. సో ఈ కులగణన చేపడితే తమకు సంబంధించిన అంశం ఎక్కడ పోతుందో, తమ పార్టీ ఆ ఉనికిలో ఉంటుందా లేదా అనేది ఒక భయం వాళ్ళకి ఏర్పడింది. సో ఈ భయం క్రమంలోనే ఇలాంటి అంశాలని తెరపైకి తీసుకొస్తుంటారు. ఈ క్రమంలోనే ఏదైతే హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.